రాష్ట్రంలో ఆయుష్ వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, న్యాచురోపతి వైద్య విధానాలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులకు చెక్ పెట్టేందుకు సరికొత్త విధి విధానాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేట్ ఆయుష్ క్లినిక్లు, ఆసుపత్రులు ఇకపై ప్రభుత్వ గుర్తింపు పొందేలా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. కొత్త విధి విధానాల ఖరారు కోసం ప్రభుత్వం 3 ప్రత్యేక కమిటీలను నియమించింది. ఈ కమిటీలు పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడులో అమలవుతున్న ఆయుష్ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. అక్కడ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేయనున్నాయి. త్వరలోనే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.